నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కప్లింగ్ కాన్స్టెంట్. కప్లింగ్ COUPLI కప్లింగ్ కాన్స్టెంట్. కప్లింగ్ కాన్స్టెంట్ తెలుగు మీడియంకి వస్తుంటే యుగళత్వ స్థిరాంకం. యుగళత్వ స్థిరాంకం తెలుగు మీడియంలో యుగళత్వ స్థిరాంకం అని చదువుతారు. ఇక్కడ డెఫినేషన్ ఎలా చెప్తారంటే ద డిస్టెన్స్ బిట్వీన్ the distance between the two centers of peaks in a given multiplet is known as coupling constant. అని చెప్తారు. కప్లింగ్ కాన్స్టెంట్ అని చెప్తారు అంటే ఇవ్వబడిన మల్టిప్లేట్ని బహుళకం అని ఇస్తాడు. అంటే బహుళకం మల్టిప్లేట్ అంటే NMR స్పెక్ట్రం యొక్క వర్ణపటంలో కానీ తీసుకున్నట్లయితే బహుళకం మల్టిప్లేట్ని కానీ తీసుకున్నట్లయితే ఆ మల్టిప్లేట్లో ఉన్న పక్కన 2 సెంటర్స్ ఆఫ్ పీక్స్ అంటే రెండు పక్కనే ఉన్న పీక్స్ మధ్యలో ఉండే దూరాన్ని మనకి ఏమని చెప్తారంటే యుగళత్వ స్థిరాంకం అని చెప్తారు. చూడండి ఇక్కడ స్పెక్ట్రం తీసుకున్నప్పుడు జాగ్రత్త చూడండి మనకి పీక్స్ అనేవి ఇలా వస్తాయి. ఇలా వచ్చినాయి మన పీక్స్. ఇలా స్పెక్ట్రమ్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇది మల్టిప్లేట్. చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లేట్. చూడండి ఇక్కడ ఈ పీక్స్ని కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నా 2 సెంటర్స్ ఆఫ్ ది పీక్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఇది ఒక పీక్ అనుకున్నాం, ఇది ఒక పీక్. ఈ పీక్ని ఏ అనుకోండి, దీన్ని B అనుకున్నాం. 2 పీక్స్ ఉన్నాయి. ఈ పీక్ ఎక్కడ ఉంది, ఈ పీక్ ఎక్కడ ఉంది. ఈ 2 పీక్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్నే మనకి ఏమని చెప్తారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అని చెప్తారు. కప్లింగ్ కాన్స్టెంట్ అంటే పీక్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అంటే పీక్కి మధ్యలో ఉండే దూరాన్ని మనం ఏం చెప్తామంటే కప్లింగ్ కాన్స్టెంట్ లేదా యుగళత్వ స్థిరాంకం అని చెప్తున్నారు. కప్లింగ్ కాన్స్టెంట్ ఆర్ యుగళత్వ స్థిరాంకం అని చెప్తున్నారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ ఆఫ్ పీక్స్ ఇన్ ఏ గివెన్ మల్టిప్లేట్ ఈజ్ నోన్ యాజ్ కప్లింగ్ కాన్స్టెంట్. చూడండి ఇక్కడ ఏంటంటే 2 పీక్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కప్లింగ్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తారంటే ఇట్ ఈస్ డినోటెడ్ by J. సెకండ్ పాయింట్లో ఏం చెప్తారంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై J. కప్లింగ్ కాన్స్టెంట్ దేంతో డినోట్ చేస్తామంటే మనం Jతో డినోట్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తారంటే థర్డ్ పాయింట్ జాగ్రత్త చూడండి. థర్డ్ పాయింట్లో ఏం చెప్తారంటే ద వాల్యూ ఆఫ్ coupling constant J is independent on the external induced magnetic field. బాహ్య అయస్క independent on the external induced magnetic field. అంటే ద వాల్యూ ఆఫ్ కప్లింగ్ కాన్స్టెంట్ J ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది ఎక్స్టర్నల్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తుంది. అంటే
కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. దేని నుంచి మ్యాగ్నెటిక్ ఏంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో సంబంధం లేకుండా కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్లయితే 3 పాయింట్స్ చెప్పినాయి. ఫస్ట్ వన్ ఏం చెప్తారంటే డెఫినేషన్ ఏంటో చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఏం చెప్పారు, దీన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు అని చెప్పారు. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏం చెప్పారంటే ద వాల్యూ ఆఫ్ కప్లింగ్ కాన్స్టెంట్ J is independent on the external induced magnetic field అని చెప్తారు. 3 పాయింట్స్ అండ్ ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తారంటే ద వాల్యూ ఆఫ్ కప్లింగ్ కాన్స్టెంట్ డిపెండ్స్ అపాన్ ది స్ట్రక్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కప్లింగ్ ప్రోటాన్స్. అంటే J వాల్యూ డిపెండ్స్ ఆన్ ది స్ట్రక్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కప్లింగ్ ప్రోటాన్స్ అని చెప్తారు. దీని యొక్క స్ట్రక్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కప్లింగ్ ప్రోటాన్స్ అని చెప్తారు. అంటే ఏం చెప్తున్నారంటే ద J వాల్యూ డిపెండ్స్ ఆన్ ది స్ట్రక్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కప్లింగ్ ప్రోటాన్స్ అని అంటే చూడండి ఇక్కడ కప్లింగ్ ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిని ఏంటి యుగళత్వ ప్రోటాన్లు అని చెప్తారు. యుగళత్వ ప్రోటాన్ల యొక్క నిర్మాణాత్మక సంబంధం మీద ఆధారపడి ఏ వాల్యూ ఉంటుందని చెప్తుంటే J వాల్యూ అనేది ఉంటుందని చెప్తారు. అంటే కప్లింగ్ ప్రోటాన్స్ యొక్క నిర్మాణాత్మక సంబంధం మీద ఆధారపడి మనకేముంటుందంటే J వాల్యూ అనేది ఉంటుంది అని చెప్తారు. 4 పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ డెఫినేషన్ చెప్తారు, దేంతో డినోట్ చేస్తారని చెప్తున్నారు. ఈ వాల్యూ అనేది దేనికి ఇండిపెండెంట్గా ఉంటుందని చెప్తున్నారు, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇండిపెండెంట్గా ఉంటుందని చెప్తారు. J వాల్యూ డిపెండ్స్ ఆన్ ది స్ట్రక్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కప్లింగ్ ప్రోటాన్స్ అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ 4 పాయింట్స్ చెప్పాను. ఈ 4 పాయింట్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది షార్ట్ ఆన్సర్గా వచ్చిన నెక్స్ట్ పాయింట్లు ఏం చెప్తారంటే దీని యొక్క వాల్యూని కానీ తీసుకున్నట్లయితే సాధారణంగా దీని యొక్క వాల్యూ అనేది J వాల్యూ అనేది ఎంతవరకు ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది అంటే సాధారణంగా దీని యొక్క యూనిట్స్ ఏంటంటే మనకి సాధారణంగా Jకి అంటే యుగళత్వ స్థిరాంకం లేదా కప్లింగ్ కాన్స్టెంట్స్కి యూనిట్స్ ఏం చెప్తారంటే మనకి హెడ్జెస్లో కానీ ఆర్ సిపిఎస్ అని చెప్తారు. సిపిఎస్ హెడ్జెస్ అంటే తెలుసు, సిపిఎస్ అంటే సైకిల్ పర్ సెకండ్ అని చెప్తారు. సైకిల్ పర్ సెకండ్ అని చెప్తారు. సైకిల్ పర్ సెకండ్ ఆర్ ఎడ్జెస్ అని చెప్తారు. సాధారణంగా J వాల్యూ అనేది ఎంత ఉంటుందని చెప్తారంటే 0 to 15 హెడ్జెస్ 0 to 15 హెడ్జెస్లో ఉంటుందని చెప్తారు. 0 to 15 హెడ్జెస్లో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. 0 to 15 హెడ్జెస్ అంటే J వాల్యూ ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉందంటే 15 హెడ్జెస్ మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా ఎక్కడికైనా తీసుకున్నట్లయితే మనకి కప్లింగ్ కాన్స్టెంట్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మీకు సింగ్లెట్ డబులెట్ ట్రిప్లెట్ క్వార్టరెట్ అనేవి వస్తాయి. చూడండి ముందు ఇది అర్థమైంది, ఇది చూస్తే సరిపోద్ది. సింగ్లెట్ అంటే మీకు ఎలా చెప్తారంటే పీక్స్ కానీ తీసుకున్నట్లయితే సింగ్లెట్ అంటే చూడండి ఒక పీక్ ఇలా చూపిస్తారు. ఓకే,
నెక్స్ట్ డబులెట్ కానీ తీసుకున్నారనుకోండి, ఇలా చూపిస్తారు డబులెట్. ఇది డబులెట్ అని చూపిస్తారు. అదే ట్రిప్లెట్ కానీ తీసుకున్నారనుకోండి, ట్రిప్లెట్ ఈ రకంగా చూపిస్తారని చెప్తారు. ఇక్కడ ఏ బి, ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఇక్కడ చూడండి, దీని ట్రిప్లెట్ 3 పీక్స్గా ఉంది చూడండి, 3. ఇక్కడ డబులెట్ 2, సింగ్లెట్ 1. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం, ఇక్కడ సింగ్లెట్కి అదేవిధంగా డబులెట్, అదేవిధంగా ట్రిప్లెట్ ఆధారం వీటికి సంబంధించిన మధ్యలో ఏం మనం ఇక్కడ కప్లింగ్ కాన్స్టెంట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ ఆఫ్ ది పీక్స్. చూడండి, ఇక్కడ ఈ పీక్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ చూడండి, దీనికి ఉందనుకోండి, మరి దీని పీక్ లేదనుకోకూడదు. చూడండి, ఇక్కడ ఇలా చూడండి, స్మాల్ ఇలా ఒకటి వచ్చింది, ఇలా ఒకటి వచ్చింది. ఇక్కడ ఉండే డిస్టెన్స్ని కప్లింగ్ కాన్స్టెంట్ అని చెప్తున్నాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని కప్లింగ్ కాన్స్టెంట్, దీనికి మధ్యలో ఉన్నదాన్ని ఏం చెప్తారు, కప్లింగ్ కాన్స్టెంట్స్ అని చెప్తారు. అంటే సింగ్లెట్స్ అదేవిధంగా డబులెట్లో మధ్యలో ఉన్న తేడాలని, అంటే డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి మీకు ఏమి యూజ్ అవుతుందని చెప్తుంటే కప్లింగ్ కాన్స్టెంట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తారు. ఇది కప్లింగ్ కాన్స్టెంట్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఏం చెప్తారు, ఫస్ట్ కూడా ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ ఆఫ్ ది పీక్స్ ఇన్ ఏ గివెన్ మల్టిప్లెట్ ఈజ్ నౌన్ యాజ్ కప్లింగ్ కాన్స్టెంట్ అని చెప్తారు. తెలుగు మీడియంలో ఏం చెప్తారంటే, ఏదైనా ఒక చూడండి NMR వర్ణపటంలో ఏదైనా ఒక మల్టిప్లెట్ని తీసుకున్నప్పుడు బహుళంలో ఉన్న పక్కనే ఉన్న 2 శిఖరముల మధ్య దూరాన్నే మీరు ఏమని చెప్తారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అని చెప్తారు. దీన్ని దేంతో డినోట్ చేస్తారో జే అనే లెటర్తో డినోట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడు, ద వాల్యూ ఆఫ్ కప్లింగ్ కాన్స్టెంట్ ఇండిపెండెంట్ ఆన్ ది ఎక్స్టర్నల్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కప్లింగ్ కాన్స్టెంట్ అనేది ఎక్స్టర్నల్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలా ఉంటుందంటే స్వతంత్రంగా ఉండాలి, దీంతో సంబంధం లేకుండా అది ఇండిపెండెంట్గా ఉంటుంది అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు, ద జే వాల్యూ డిపెండ్స్ ఆన్ ది స్ట్రక్చరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కప్లింగ్ ప్రోటాన్స్ అని చెప్తున్నాడు. అంటే యుగళత్వ ప్రోటాన్స్ యొక్క నిర్మాణాత్మకమైన సంబంధం మీద బేస్ అయ్యి ఏ వాల్యూ ఉంటుందంటే ఏ వాల్యూ అనేది ఉంటుందని చెప్తారు. దీనికి యూనిట్స్ ఏంటి, హెచ్ఎస్ఆర్ సిపిఎస్ అంటే సైకిల్ పర్ సెకండ్ అని చెప్తారు. దీని వాల్యూ ఏ రేంజ్లో ఉంటుందని చెప్తుంటే 0 to 15 హెచ్ఎస్ మధ్యలో ఉంటుందని చెప్తారు. ఇక్కడ ఉన్న ఏంటంటే దీని యొక్క యూజ్ ఏంటంటే సింగ్లెట్కి, ట్రిప్లెట్కి, అదేవిధంగా డబులెట్కి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఏంటంటే కప్లింగ్ కాన్స్టెంట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తారు. ఇది మీకు ఏంటంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటే.